షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మనందరినీ క్షేమముతో కాచి కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూసే కృపనిచ్చినందుకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చిన వాక్య భాగం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఈ వచనం ద్వారా దేవుడి రోజు మనకు ఒక చక్కటి విషయాన్ని నేర్పించబోతున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ మాట చూడటానికి చాలా చిన్నగా ఉంది కదండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెబుతూ అసలు ఎక్కడ దీనికి సందర్భం ఏంటని ఆలోచించేస్తే కొంచెం పైనుంచి చదువుకుంటే మనకి ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు వ్రాయబడింది ఇక్కడ అనే విషయాన్ని మనం గమనించగలుగుతాము. మరియు ఆత్మను చంపనెరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆ తర్వాత 29వ వచనం, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలబడదు అని చెబుతూ ఈ 30వ వచనం చెప్తున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. 2 కాసుకు అమ్మబడిన 2 పిచ్చుకల్లో తండ్రి సెలవు లేకపోతే ఒక్కటి కూడా నేల పడదు కదా. మరి మీరు ఆ యొక్క పిచ్చుకల నుండి శ్రేష్ఠులు కదా. తండ్రి చిత్తం లేకుండా ఏ అపాయము ఏ శోధన మీకు రాదు. మీరు నశించిపోయే అవకాశం లేదు. కనుక భయపడకుడి, ధైర్యము కలిగి ఉండడని ఈ యొక్క మాటలు మనము చూడగలుగుతున్నాము. చూడండి, మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. కాబట్టి తండ్రి యొక్క నామాన్ని ఒప్పుకున్న మనము, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న మనము, ప్రభువా మీరే మా దిక్కు, శోధనలో మమ్మల్ని కాచి కాపాడే దేవుడు మీరే అని అనేక మంది మధ్య సాక్ష్యము చెబుతున్న మనము ఈ యొక్క శోధనలో వేదనలో వచ్చినప్పుడు మనము గుర్తుకు తెచ్చుకోవలసిన ఒక మంచి మాట ఏంటో తెలుసా? మనము అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠ. అంటే మనిషికి దేవుడిచ్చిన ఘనత ఈ లోకంలో సృష్టి కంటే అధికమైనది. దేవుడు ఆయన చేతితో స్వయంగా మన స్వరూపాన్ని చేసి ఆయన జీవాన్ని ఊది మనం తయారు చేశాడు తన చేతులతో స్వయంగా. మరి ఈ సృష్టిని ఏమో కలుగునుగాక నోటితో చేసినవాడు మనం మాత్రము ఇంకా వేరే ఒక ప్రత్యేకమైన రీతిలో చేశాడు. కాబట్టి మనము ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వారు. కాబట్టి శోధనలు వేదనలు వచ్చినప్పుడు మనం వెంటనే నశించిపోయే స్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన చిత్తము ఉండాలి. ఆయన చిత్తము లేకుండా చూడండి, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడిని కానీ వాటిలో తండ్రి చిత్తము లేకుండా ఒక్కటైనను నేలపడదు. వాటికి నాశనము కలగాలన్నా జీవము కలగాలనంతా కూడా తండ్రి చిత్తమే. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మీకు శోధన వచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒక మంచి మాట. ఈ శోధన వచ్చినా కూడా నాకేమీ జరగదు, ఎందుకంటే తండ్రి చిత్తం ఉండాలి. ఒకవేళ తండ్రి చిత్తం ఉంటే నేను నశించిపోతానేమో, ఒక తండ్రి చిత్తం లేకపోతే నాకు మాత్రము జీవం ఉంటుంది, జీవంతో ఉండగలను. ఈ శోధన ఇది టెంపరీ. నాకు ఖచ్చితంగా దేవుడు ఈ శోధనను నన్ను తప్పించి నిత్య జీవంలో నడిపిస్తాడు, మేలుతో నింపుతాడనే గొప్ప మోటివేషను మనముగా ఈ మాట ద్వారా మనము ప్రేరేపించబడాలి, ఆత్మలో బలపడాలి. అంతే తప్ప కూర్చొని ఏడవకూడదు. ఆ ఏడ్చిదేదో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా అని కన్నీరు కరిస్తే నన్ను ఆదుకోండి ప్రభువా, నన్ను విడిపించి ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ శోధన తట్టుకోలేకపోతున్నానని ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు జవాబు దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరురా, ఇక్కడ ఒక చక్కని ఆ సందర్భం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే, అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఎంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా అదన్నగిని కాకూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునందించెను. యెహోవా జయముతోడు అతని తల వెంట్రుకలలో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతనిని రక్షించిరి. ఇక్కడ కూడా దేవుని చిత్తమే జరగాలి. యెహోవా జీవముతోడు అతని తల వెంట్రుకలు ఒకటి నేల రాలదు
అనగా దేవుని చిత్తము లేకుండా మనకి అపాయము సంభవించదని ఒక గొప్ప మర్మాన్ని ఈ వాక్యం ద్వారా చూడగలుగుతున్నాము. అదే రీతిగా అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 34వ వచనంలో కూడా, కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక తల వెంట్రుక నశింపదని ఆహారం పుచ్చుకొని అందరినీ బతిమలు. ఇక్కడ ఈ యొక్క సందర్భం అపోస్తల కార్యంలో అంటే ఇవన్నీ వాక్యాలలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది, మీ తల వెంట్రుకలో ఒకటేనను నేల రాలదు. అంటే ప్రతి మనిషి యొక్క ఆ యొక్క జీవితంలో నడిచే ప్రతి అడుగులో కూడా దేవుని చిత్తం ఉంటుందనే విషయాన్ని మనము గ్రహించాలి. ఒకవేళ దేవుని చిత్తము నువ్వు నశించబడడం అయితే దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ దేవుని చిత్తము నువ్వు బ్రతికి ఉండటం అయితే దాన్ని ఆపలేరు. నువ్వు కూడా ఆపలేవు, ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా ఆపలేడు. కాబట్టి మనము మన యొక్క ఉద్దేశమును, మన యొక్క ఆలోచనలన్నిటినీ దేవుని మీద వేద్దాము, దేవుని చిత్తానికి తల ఉంచుదాము, ఆయన అధికారం క్రింద బ్రతుకుదాము. దేవుడు కోరుకున్నట్లుగా విరిగి నలిగిన హృదయమును, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయమును దేవునికి సమర్పించి నీతిమంతులుగా జీవిద్దాం. ఈ మాట ద్వారా దేవాదేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరిచి ఆత్మను నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం.